మాటల తీవ్రత పెరిగి ప్రత్యక్ష యుద్ధానికి సయ్యన్న విధంగా అస్సాం సీఎం హిమంత కాంగ్రెస్ యువనేత రాహుల్ రాజకీయ రణరంగంలో కాలు దువ్వుతున్నారు. తగ్గేదే లే అని ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ పార్టీలు దాడులకు సైతం దిగుతూ ఉండటంతో భారత న్యాయ జోడో యాత్ర ఉద్రిక్తంగా మారుతోంది. రాహుల్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే లేఖ రాయటంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భారత్ జోడో న్యాయ యాత్ర గువాహటి నగరంలో ప్రవేశించకుండా పోలీసులు మంగళవారం భారీగా బారికేడ్లను అడ్డుపెట్టారు. కాంగ్రెస్ కార్యకర్తలు వీటిని తోసుకొని ముందుకు దూసుకువెళ్లారు. దీంతో రెండు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుని ఉద్రిక్తతలకు దారితీసింది. హింసాత్మక ఘటనలో రెచ్చగొట్టడం, ప్రజా ఆస్తులకు నష్టం కలిగించడం, పోలీసు సిబ్బందిపై దాడి వంటి చర్యలకు కారణమయ్యారంటూ రాహుల్ ఇతర నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో అశాంతిని కలగజేసేందుకే రాహుల్ న్యాయ జోడో యాత్రలో కుట్రలు పన్నుతున్నారని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ రోజున కాంగ్రెస్ యువనేత రాహుల్ అసోంలోని ఓ ఆలయంలోకి అనుమతించలేదు. అలాగే స్ట్రీట్ కార్నర్ మీటింగ్కు అనుమతినివ్వలేదు. ఎప్పుడైతే రాహుల్ భారత్ న్యాయ జోడో యాత్ర అసోంకు చేరుకుందో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య వార్ మొదలైంది. సీఎం హిమంతపై బీజేపీ ప్రజా వ్యతిరేక పాలనపై రాహుల్ విమర్శలు చేయడంతో న్యాయ యాత్ర రాజకీయ రణరంగానికి కేరాఫ్గా మారింది. రాహుల్ను రావణాసురుడితో పోల్చారు అసోం సీఎం హిమంత. దీనికి ప్రతిగా రాహుల్ కూడా హిమంతను దేశంలోనే అత్యంత అవినీతి పరుడైన సీఎంగా అభివర్ణించారు. అమిత్ షా చేతిలో కీలు బొమ్మ అని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా డోంట్ కేర్ అని అసోం సీఎం హిమంతకు సవాల్ విసిరారు. ఈ మాటల తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ ఉండటం, ఇరు పార్టీ శ్రేణులు దాడులకు దిగుతూ ఉండటంతో రాహుల్ భద్రతపై కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అసోం ప్రభుత్వ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలియజేస్తున్నారు. మరోవైపు పార్టీ అధ్యక్షుడు ఖర్గే కూడా రాహుల్కి ఏమైనా అయితే మీదే బాధ్యత వహించాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాయటం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.